హైవేస్ విధిరాత. ఏంటి విధిరాత? జరగనేది జరిగింది, మనం ఇంకేం చేయలేం. ఏం చేస్తాం? ఏం చేయలేం. విధిరాత ఇంతే. చనిపోయాడురా, ఇంక మనం ఇప్పుడు ఏం చేస్తాంరా? విధిరాత అంతే. ప్రమాదం అనుకున్న ప్రపంచం బయటపడ్డా, అమ్మయ్య దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే కాపాడాడు. నేను మరలా చాలా ప్రాక్టికల్ చెప్తాను ఈ మాట. నేను భగవంతుడు నమ్ముతా. నేను నమ్మే భగవంతుడి పేరు శివుడు. నేను ఆరాధించే దైవం ఆయనే. అయితే అహం బ్రహ్మస్మి అంటూ ఆయన నా అంతరాత్మలో ఉన్నాడు, నా మనస్సాక్షి ఏమంటారు, నాలో ఆయన ఉన్నాడు, పరమాత్మ అన్నట్టు నేను ఉంటూ ఉంటాను. నేను చేసే మంచి పని ఏదైతుందో అదే నన్ను కాపాడిద్ది. నేను పెట్టే ఎఫర్ట్స్ ఏవైతున్నాయో అవే నాకు విజయాన్ని అందిస్తాయి. ఈ ప్రకృతి నన్ను అనువనువు మొత్తం కూడా అంటే నన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉండిద్ది. నాకు ఇవ్వాల్సింది ఏదో అది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నేను? మన సమాజంలో చాలామంది వాళ్ళు ఎదురొస్తే ఇది జరిగిందని, ఈరోజు ముహూర్తం బాగుంది కాబట్టి ఇది చేద్దాం, ఇలా అనుకుంటుంటారు. నేను అలా అనుకున్నాను, నేను తప్పడతలా. అలా కొన్ని మంచి పనులు కోసం ఆగకుండా ముందే చేయండి అంట. ఎందుకంటే నిన్న ఈ భూమి చౌహాన్ ఆమె నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి 10 నిమిషాలు లేట్గా వచ్చింది. ఫ్లైట్ ఉంది అక్కడ, రన్వే మీద ఉంది, ఇంకా మూవ్ అవ్వట్లా. బట్ 3 గంటల 30 నిమిషాలకు వచ్చింది. లోపలికి వెళ్ళాలి, ట్రాఫిక్లో లేట్ అయిపోయింది, ప్లీజ్ 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 అంటూ ఉంటే, లేదు టైమింగ్ అయిపోయింది, మీరు రావాల్సిన టైంకి ముందు రాలేదు. ఎగ్జామ్ కానీ 4 గంటలకి ఎగ్జామ్ మొదలంటే 3:30 డోర్ క్లోజ్ చేస్తారు. ఇంకా లాస్ట్ అంటే 3:50 గంట లోపల రానివ్వరు. అలా నిన్న అట్లాగే. దాంతో ఆమె బయటకు వచ్చింది, బాధపడుతూ వచ్చింది. ఖచ్చితంగా దేవుడిని తిట్టుకునే ఉండింది. ఎందుకు? ఏం దేవుడా, నా డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళు, నన్ను ఇప్పుడు ఎలా చేయలేదు, వాళ్ళు టికెట్ డబ్బులు ఏమని అడిగిందంట, వాళ్ళు ఎవరు అన్నారట. మీరు టికెట్ డబ్బులు ఎవరు, ఇప్పుడు ఈ ఫ్లైట్ మిస్ అయింది, యూఎస్లో యూకేలో ఇప్పుడు ఉద్యోగం ప్రాబ్లం, ఇన్ని చెప్పింది, బాధపడింది, తిట్టుకుంది, అన్నీ అయిపోయింది. బయటకు వచ్చిందా? వన్స్ బయటకు వచ్చిన కాసేపటికి ఇంకింటికి కూడా వెళ్ళాలా, కారులో ఉందా ఆటోలో ఉందా కానీ న్యూస్ ఏంటి, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళిన ఫ్లైట్ మేఘానీ నగర్లో కూలిపోయింది. ఒక్కసారిగా బోలేనా గణేషా నువ్వు ఉన్నావు, నన్ను కాపాడే స్వామి అని చెప్పేసాను. ఇదే ఈ ఒక్క పాయింట్ చెప్తే వీడియో ఇస్తున్నాను. మనం బ్రతికితే దేవుడు కాపాడినట్టు, మనం పోతే మనకు అంతవరకు రాస్తున్నట్టు. ఇజ్ ఇట్ రైట్? ఇది రైట్? మీది ఏ మతమైనా సరే, మీరు క్రైస్తవులా, ముస్లింలా, హిందువులా, సిక్కులా, జైన్లా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోతేనేమో విధిరాత, అంతవరకు నూకలు ఉన్నాయా, బతికితేనేమో దేవుడు బతికించాడా. ఇదే మానండి. మన సొంత వాళ్ళు ఉంటారే, వాళ్ళు మనల్ని బతికిస్తారు. మన ఎఫర్ట్స్ ఉంటాయి, అవి మనల్ని బతికిస్తాయి. అంటే ఓ రకం చెప్పాలంటే పంచభూతాలు, నింగి, నేల, నీరు, అగ్ని, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ పంచభూతాలకు సంబంధించి అణువను గాలి కూడా. సో ఇవేం చేస్తాయంటే మనల్ని ఒకప్పుడు కనిపెడుతూ ఉంటాయి, మనకి ఏది వల్ల అది ఇస్తూ ఉంటాయి. నిజంగా మీరు నమ్ముకోండి, నువ్వు చేసే పని మంచిదైతే, నువ్వు ఇతరుల మంచి కోరుకుంటూ నీ స్వార్థం లేకుండా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే పంచభూతాలు కూడా నీ కోసం ఏదైనా సరే చేస్తాయి. అద్భుతం అంటూ ఉంటారే, ఇదిగో ఇటువంటివే. నిన్న మరణించినటువంటి వారిని గమనిస్తే నాకైతే ఎంత బాధ అంటే అయ్యో అనిపించింది. భార్య పిల్లలతో సంతోషంగా యూకే వెళ్తున్న మూమెంట్లో సెల్ఫీలు తీసుకున్నారు. పిల్లలు సహా ఫ్యామిలీ చనిపోయారు. పెళ్ళి 1 year 1.5 year యూకేలో ఉన్నాడు భర్త, అతని దగ్గరికి వెళ్తుంది కుష్బని ఒక ఆమె చనిపోయింది. అండ్ జస్ట్ యూకేలో వచ్చేసి జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా చేసుకుంటున్నాడు. ఇండియా వచ్చి భార్యను తీసుకెళ్తున్నాడు, వాళ్ళు చనిపోయారు. ఇలా ప్రతి ఒక్కరిది దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి ఇవి. ఒకళ్ళు మాత్రం ఫ్లైట్ బాగాలేదని చెప్పేసి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అక్కడ దిగిపోయాడు, ఆకాష్ బతికిపోయాడు. మేబీ అతను లండన్ మరి బుక్ చేశాడా, అహ్మదాబాద్కి వచ్చాడా, క్లారిటీ తెలియాలి. ఎందుకంటే ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది ముందు అతనే. సో అతను సేఫ్, ముందే దిగిపోయాడు. నెక్స్ట్ ఇంకెవరు? ఈమె భూమి. ఈమె ఎలాగా అంటే ట్రాఫిక్ జాము లేట్ అయింది, ఆగిపోయింది, టికెట్ డబ్బులు ఇవ్వలా, అండ్ నెక్స్ట్ వేరే ఫ్లైట్కి పంపుతుంటే అది చేయలా, దాన్ని ఏడుస్తూ బాధపడుతూ బయటకు వచ్చింది. ఫ్లైట్ క్రాష్ అయింది అనగానే మా దేవుడా నన్ను బతికించావు, నువ్వే ఉన్నావు అని అంటుంది. మీకు అర్థమైంది ఈ వీడియో ఎందుకు ఇచ్చాను?
ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ తత్వం ఉంది, ఫిలాసఫీ ఉంది. అది మీకు అర్థమైతే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.